For Bindas Entertainment, subscribe to What the Fun. అయ్యో బాలయ్య బాబు అమృతం అంతా వేస్ట్ అయిపోతుంది. ఏంటో అమృతం అంతా వేస్ట్ అయిపోతుంది. మావాడు వాసుదేవ్ రాముడు కంటే మంచోడు భయ్యా. ఎప్పుడైతే ఆ డాకిని పిసేతం చూసావా, అది వీడి లైఫ్లోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి వీడి జీవితం సంక నాగిపోయింది భయ్యా. ఈ రోజుల్లో కూడా ఆక్సిజన్ దొరుకుతుందంటే ఇలాంటి మంచోళ్ళు ఉండడం వల్లే. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? జిమ్ ఇవ్వగానే ఆ పేరుతో నువ్వు దుబ్బు ఎక్కువైంది. అర్జెంటుగా 50,000 రూపాయలు కావాలరా. సరేరా, సేమ్ నెంబరే కదా. రేయ్, మొన్న వాడికి షూరిటీ పెట్టడం వల్లే కదా 50,000 కట్టాల్సి వచ్చింది. మళ్ళీ వాడికి హెల్ప్ చేస్తావేంటి? ఊరుకోవే, అప్పుడంటే ఏదో సిచ్యువేషన్లో ఉన్నాడు, ఇప్పుడు అవసరం అంటున్నాడు కదా. ఆయన ఫ్రెండ్ దగ్గర లెక్కలేస్తావంటే. సెండ్ చేశారా? మోసం చేసిన వాడికి కూడా సాయం చేసే గొప్ప మనసున్నాడు మా వాసుదేవ్. అలాంటి వాడిని తిప్పించుకొని ప్రేమ అనే పేరుతో మోసం చేసిన దాన్ని చంపేయాలి. ఏంటి ఇక్కడున్నాడా? రే వాసుదేవ్, ఏమైందిరా? ఎందుకు తాగుతున్నావు? తాగని తాగకన్నాగా. అరే తాగని పో, తాగని. కాళ్ళు నరికేసి డాన్స్ చేయి, పరిగెత్తు అంటే ఎలా ఉంటుంది? అంతకంటే దారుణంగా శాడిజం చూపించి వీడిని ఎంత టార్చర్ పెట్టిందో. ఫైనల్ గా అదేమో శాడిస్టిక్ ఆనందం పొంది వీడిని ఇలా పెయిన్ జోన్ లోకి నెట్టేసింది. ఛీ! చివరిగా ఆ రక్తపిశాచి జాతి స్త్రీ ఏం చెప్పిందో తెలుసా? హాయ్, ఐఎమ్ తారా. ఈ అవకాశవాదులందరూ నా గురించి చెప్పేదేంటి? నేనే ఇప్పుడు మీ అందరికీ చివరిగా వాడితే ఏమన్నానో చెప్తాను. అదేంటి 41 డేస్కి కదా రిజల్ట్ అనుకుంది, 21 డేస్కే సెట్ చేసింది ఏంటి? పైగా అగ్రిమెంట్తో రమ్మనింది. ఏం చెప్పడానికి? సరేలే, వచ్చాక మాట్లాడదాం. గోవిందా, కంగారు పడకయ్యా. నేను చెప్పేది విని అస్సలు ఫీల్ అవ్వద్దు. నువ్వు, నీ క్వాలిటీస్, నీ ఆలోచనలు ఒక అమ్మాయి ప్రేమను పొందడానికే కాదు, ఈ ప్రపంచంలో నువ్వు సంతోషంగా బతకడానికి కూడా పనికిరావు. నా మాట విని ఏ హిమాలయాలకో ఏ కాశీకో వెళ్ళిపోవడం బెస్ట్ ఆప్షన్. నీ పేరు వాసుదేవ్ అయినా నీ కరెక్ట్ మాత్రం ఆ కైలాసనాథుడే. సో ఇక్కడ నుంచి జెండా అయితే మన అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్. బాయ్. తారా తారా తారా, అలా కాదు, నేను చెప్పేది ఒకసారి విను తారా. అదేంటో, ఈ అబ్బాయిలకి వాడికి ఏం కావాలో తెలుసుకోలేకపోయినా వాళ్ళు ఎమోషనల్గా వీక్గా ఉన్నప్పుడు మాత్రం వాడిని వాడు బ్లేమ్ చేసుకోలేక మా అమ్మాయిల మీద పడి ఏడుస్తుంటారు. ఇదేం చెప్పయ్యా మీ మగాళ్ళకి? నా ప్రేమ కోసమే పిచ్చోడైపోయాడు, నేనే ముంచేసా, పడుకోబెట్టా, వంగోబెట్టా అనే ఈ మహానుభావుడు ప్రేమ కథా చిత్రం ఇప్పుడు మీకు 4Kలో చూపిస్తా. చూశాక మీరే జడ్జిమెంట్ చెప్పండి, నా తప్పుందా లేక ఆ కుర్రాడి పిచ్చి పైతేమా అని. ఓకేనా? షురూ చేద్దాం అయితే. చలో. ఆగండి ఆగండి ఆగండి. క్రేజీ అండ్ ట్రెండింగ్ లవ్ స్టోరీ మామ.
మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాట్ ద వన్ తెలుగు. చలో ఇంకా స్టోరీ షురూ చేద్దామా? ఓడి అమ్మ, ఈ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఎంత పెద్దగా ఉన్నాయి, లోపల ఎంతమంది జాబ్ చేస్తారో. రే హాయ్. వచ్చావా? హా, అరే, ఆ టాప్ ఫ్లోర్లో జాబ్ చేయాలంటే ఎంత పెద్ద చదువు చదువుకోవాలరా? ఏం చదవక్కర్లేదురా, ఏలు ముద్రగడైనా ఓకే. ఆ, అదేం జాబే? అంట్లు తోమే జాబ్, ఫ్లోర్ క్లీన్ చేసే జాబ్ చేస్తావేంటి? అంత పెద్ద టాప్ ఫ్లోర్లో అవన్నీ ఉంటాయా? మరి టాప్ ఫ్లోర్లో క్యాంటీన్, క్లీనింగ్ స్టాఫ్ తప్ప ఎవ్వరూ ఉండరు. సెట్ చేయాలా జాబ్? వద్దులే. కానీ పండు, అలాంటి 15-20 అంతస్తుల అద్దాల బిల్డింగ్లో ఒక మంచి జాబు, నాకంటూ సపరేట్ క్యాబిన్, రోజు ఉదయాన్నే ఈ సిటీ వ్యూ చూస్తూ ఒక 2-3 ఫోటోలు దిగి అమ్మకు పంపించాలి. ఒక 6 నెలలు అందులోనే మంచిగా పనిచేసి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకోవాలనేది అమ్మ కోరికరా. హా, తమరికి కోరికలు ఏం లేవా? అంతే, ఒక 6 నెలలు అక్కడ పనిచేసి తర్వాత రిజైన్ చేసి ఊరు వెళ్ళిపోవటమే. వెళ్ళిపోవడం ఏమో కానీ ఈ 6 monthsలో ఇవన్నీ జరగాలంటే నువ్వు ఈ జాబ్ చేయకూడదురా. మరేం జాబ్ చేయాలి? సినిమా అయితే బెస్ట్ ఆప్షన్. సినిమానా? ఇప్పటికిప్పుడు మనం హీరో అంటే మన కోసం ఫ్యాన్ వార్స్, ఆ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అంటూ ఫుల్ ప్రెజర్ ఉంటుందిరా. పైగా హీరోగా 6 months తర్వాత రిటైర్మెంట్ అంటే ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతారా. రే హరిశ్చంద్ర, ప్లీజ్ రా, పదా పదా. అలా కాదే, ఆ బిల్డింగ్ లో అయితే జాబ్ వచ్చేలా చూడవే బాబు నువ్వు, ఆ? నిన్ను టాప్ ఫ్లోర్ లో నమ్ముకొని వచ్చా. చూడమంటావా? టాప్ ఫ్లోర్ లో స్వీటీ మేడం లేరా మేడం? తను ఇంకా లేవలేదు, పడుకుంది. ఓకే మేడం. హే బాబు. హా మేడం, చెప్పండి. చంటి అంటే నువ్వేనా? హా నేనే మేడం. ఓ ఓకే. మా స్వీటీకి నువ్వంటే అది. రాత్రిళ్ళు నా పక్కన పడుకొని చంటి డార్లింగ్ అంటూ ఒకటే కలవరింతలు. మమ్మల్ని నలిపేస్తుందయ్యా. నిజమా మేడం? బాగున్నావా చంటి? బాగున్నానండి. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నారండి. బయట ఫ్లూ ఉందంట, హెల్త్ జాగ్రత్త. సరేనండి. అలానే చికెన్ తిని, మాకు వైరస్ వస్తుంది, సరేనా? ఓకే మేడం. సరే, బాయ్. బాయ్. అవును మేడం, మేడం ముద్దుగా చంటి అని పిలుస్తుంది. ఆ పిలుపులోనే ఒక మ్యాజిక్ ఉంది మేడం. అదేగా రాత్రి నాతో అనింది, మార్నింగ్ నువ్వు రాగానే గట్టిగా హక్ చేసుకోవాలని. నీకు ఐ లవ్ యూ చెప్పాలనుకుంది. వర్క్ లేట్ అవ్వడం వల్ల ఇంకా లేవలేదు. నువ్వు వెళ్ళి ముద్దిచ్చి సర్ప్రైజ్ చేసి నీ లవ్ చెప్పు. ఏంటి ముద్దా? ముద్దే. డేరింగ్ అండ్ డాషింగ్ వాళ్ళంటే స్వీటీకి భలే ఇష్టం. నువ్వు గనక కిస్ చేసి చెప్పావంటే నిన్ను వదలదు. అంతే అంటారా? ఇదిగో ఏదో నీ ప్రేమ గెలవాలని చెప్పా, వద్దంటే వెళ్ళిపో. లేదు, వెళ్తా. మేడం పర్లేదంటారా? అప్పుడప్పుడు అది పేపర్ వాడిని కూడా కలవరిస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే వాడు లేదు, నేనే వెళ్తా. రైట్ సైడ్ పెట్టు. మేడం ఆగండి మేడం. నా రూమ్ లోకి వస్తావా? మేడం ఆగండి మేడం. ఎందుకు కొడుతున్నారు మేడం? మేడం అయిపోయావు నువ్వు. ఆగండి మేడం. ఆగు, ఉండన్నానా? అబ్బా ఆగండి మేడం. ఎందుకు కొడుతున్నారు? కొట్టాలా నరకాలా? 1 year గా పాలు పోస్తున్నావు అని 4 మాటలు మాట్లాడితే రూమ్ లోకి వస్తావా? పైగా ముద్దు పెట్టాలని చూస్తావా? అంటే నా పైన లవ్ అంటగా మీకు? ఎవడ్రా చెప్పిన గాడిద? ఒసే నువ్వా? ఒసే నీ పొద్దున ఎవ్వరు దొరకలేదా? నాకు వాడికి పెట్టావు. నీ ఎంకమ్మ, నీకు ఇదేం మాయ రోగమే? పొద్దుగూకుల ఎవరో మధ్య గాసిప్ క్రియేట్ చేయడము.
పాపం వాడిని పిచ్చ కొట్టుడు కొట్టానే. సారీ చంటి, దానికి పొద్దు పొద్దునే గాలి వార్తలు పుట్టించి ఎవరినో ఒకరిని తగలబెట్టందే దానికి మోషన్ కూడా రాదు. పాపం ఇవాళ నిన్ను బలి చేసింది. ఇదే కాదు రోగం అండి, నేను ఎప్పుడు వినలేదు. అది వాళ్ళ వంశ పారంపరంగా వస్తున్న రోగంలే. ఈసారి పొరపాటున అది మాట్లాడినా నువ్వు మాత్రం మాట్లాడు. బుద్ధున్నోడు ఇంకెవడైనా మాట్లాడతాడా? అయినా నీకు ఇదేం పిచ్చే? నీ సాడిస్టిక్ ఆనందం కోసం వాడిన రూమ్లోకి పంపుతావా? అమ్మా ఆగవే, వాడి ఆర్తనాదాలకి నా కడుపులో గడబడి అవుతుంది. నేను వెళ్ళొస్తా. దీని పిచ్చికి ఈరోజు ఇంకెంతమందిని బలి చేస్తుందో. హలో, హాయ్. హాయ్. ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. 2 రౌండ్స్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది కదా, ఇంకెందుకు టెన్షన్? అంటే నెక్స్ట్ రౌండ్ ఫేస్ టు ఫేస్ ఇంగ్లీష్ టాకింగ్ కదా, అందుకే కొంచెం టెన్షన్. సరే, జాబ్ వస్తుందా రాదా అన్నది పక్కన పెట్టు. ఇంతకీ నీలో మ్యాటర్ ఉందా? వాట్? ఓకే, కడుపులు చేసే మ్యాటర్ కాదు, సబ్జెక్ట్లో గ్రిప్ ఉందా, పనిస్తే ఆన్ టైం డెలివరీ చేసే మ్యాటర్ ఉందా? ఓ యా అండి. దెన్ నో వరీస్ బడీ. ఇదేమీ ఈజ్లు వస్లు కరెక్ట్ చేసే స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కాదు. కంపెనీకి కావాల్సింది పని తెలిసిన వాడు. ఓకేనా? యు ఆర్ ఎ మ్యాన్, బీ బ్రేవ్ బడీ. బాయ్. ఓకే మ్యామ్. Excuse me, ma'am. Yes? Yeah. Congratulations, you are selected. Thank you. Can I ask you something? Sit. Thank you. అదే మ్యామ్, బిఫోర్ నా ముందు వచ్చిన పర్సన్ స్టేటస్ ఏంటి? He is also equally good, but we choose you. ఇప్పుడు నేను ఈ జాబ్ రిజెక్ట్ చేస్తే తనకిస్తారా? Of course, but నువ్వెందుకు రిజెక్ట్ చేస్తావు? ఓకే మ్యామ్, అయితే నాకు ఈ జాబ్ అవసరం లేదు, తనకే ఇచ్చేయండి. హే, నీకేమైనా స్క్రూ లూజా? జాబ్ రాక బయట ఏడుస్తుంటే నువ్వు వాడి కోసం వదిలేస్తావా? కొంపదీసి వాడేమైనా నీ చెడ్డీ దోస్తా? నో మ్యామ్. పోనీ నీ రిలేటివ్, లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదరా? అలా ఏం లేదు మ్యామ్, ఇందాక బయట క్యాజువల్గా మాట్లాడుతూ తన గురించి తెలుసుకున్నాను. పాపం 1 year నుంచి జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడంట. పూర్ ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ కోసం తీసుకున్న లోన్ కూడా ఇంకా కట్టలేక ర్యాపిడో వేస్తున్నాడు. వాడు నీకేమి కాడు, వాడు చెప్పిన సోది వినేసి ఈ మేల్ ఫాదర్ తెరీసా జాబ్ వదిలేస్తున్నాడా? అలా కాదు మ్యామ్, నాకు ఈ జాబ్ లేకపోయినా సర్వే అవ్వగలను. వేరే జాబ్ ఇంటర్వ్యూకి కూడా వెళ్తాను. మీరే అన్నారు కదా మ్యాటర్ ఉన్నోడికి టెన్షన్ అవసరం లేదని. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో యు ఆర్ ఎ ఫూల్. ఎనీవే, ఈజ్ దిస్ యువర్ ఫైనల్ డెసిషన్? ఎస్ మ్యామ్. నీ కర్మ, యు ఆర్ రిజెక్టెడ్. గెట్ అవుట్.
తనని లోపల పంపించు. ఓకే మ్యామ్. మ్యామ్, మీ లాగౌట్ టైం చెప్తారా? ఎందుకు? ప్లీజ్ మ్యామ్ చెప్పండి. మేబీ 6 to 7 అరౌండ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. బ్రో, బ్రో. యు గాట్ ద జాబ్. అవునా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో. లోపలికి పిలుస్తున్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ బ్రో. ఆల్ ద బెస్ట్. ఏంట్రా ఈ జాబ్ కూడా దేవుడికి ఇచ్చినట్టేనా? దేవుడికేం వదిలేదు, అవసరం తెలుసుకొని ఇచ్చాను. నీకేమైనా పిచ్చా? అది కాదే, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నీకేం చెప్పానే? 15-20 అంతస్తుల అద్దాల బిల్డింగ్లో జాబ్ వచ్చేలా చూడవే అన్నాను. ఇది ఎవడైనా ఆఫీస్ అంటాడంటే మన ఊర్లో ఇంటర్నెట్ సెంటర్లు కూడా ఇంతకన్నా పెద్దగా ఉంటాయే. రే, నువ్వు కూడా మానేసి ఇదేం ఆఫీసు? స్టార్టప్ కంపెనీస్ అన్నీ ఇలానే ఉంటాయిరా. స్వీటీ, అద్దాలు లేకపోయినా అందమైన అమ్మాయిలు ఉన్నారనుకో. హాయ్. స్వీటీ. వస్తున్నానే. వీడంటే నిన్ను చూసి పల్లెకిలుస్తున్నాడు. వాడు పెద్ద ఫూలే, నువ్వురా. ఏంట్రా ఏం జరుగుతుంది? కూర్చో. ప్రతిసారి మళ్ళీ వచ్చుద్దా? ఆ అమ్మాయి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకరా. ఎక్స్పెక్టేషన్సా? నేనెందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటానా? సరే, నాకు ఈవినింగ్ లేట్ అవుతుంది, నేను వెళ్తాను. బాయ్. వెళ్దామా? ఏమైనా మాట్లాడాలా? సరే, ముందు నాలో ఉన్న ఆకలి భూతం శాంతిస్తే అప్పుడు మాట్లాడతాం. ఓకే దా. ఎస్. ఇప్పుడు చెప్పు, ఏదో చెప్పాలన్నావు. అయ్యా మాధవ, నేను తినే వరకే నీకు టైం. చెప్పు, వింటా. మాధవ కాదు, వాసుదేవ్. పేరు మారినా మీనింగ్ ఒకటే కదా. చెప్పవయ్యా దామోదర. ఓకే ఓకే, నాకు మీ మాట తీరు రెండు బాగా నచ్చాయి. మరి నా లుక్స్ బాలేవా? అయ్యో, వాటికేంటండి, బ్రహ్మాండంగా ఉన్నారు. అందుకే కదా ప్రేమలో పడిపోయాను. ఓహ్ నైస్, పర్లేదు, ఈ విషయంలో స్పీడ్గానే ఉన్నావు. ఒక విషయాన్ని మనసు మైండ్ యాక్సెప్ట్ చేశాక లేట్ చేయొద్దని మా అమ్మ చెప్పిందండి, అందుకే చెప్పేశాను. ఓకే ఓకే, తమరి సమాజ సేవ ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నా. నువ్వు సాయం కోసం పెళ్ళాన్నే అమ్మేసిన సత్యహరిశ్చంద్రుడు టైప్. అందుకే నాకు కావలసిన క్వాలిటీస్ నీలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి. నీ లైఫ్లో నువ్వు చెప్పిన బెస్ట్ అబద్ధం? అబద్ధమా? అసలు నేను అబద్ధమే చెప్పను కదా. కనీసం అమ్మా నాన్నలు కూడా టీనేజ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి చిన్న అబద్ధం కూడా చెప్పలేదా? లేదండి. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఏదైనా సిచ్యువేషన్లో నీకు నచ్చని వాళ్ళని ఇరికించడమో డిచ్ ఇవ్వడమో చేసావా? లేదు, వాళ్ళ పాపాను వాళ్ళే పోతారని వదిలేస్తాను. లాస్ట్ క్వశ్చన్. మందు, సిగరెట్, ఫ్లర్టింగ్, లవ్, బ్రేకప్ ఇలాంటివి? అలాంటివి నాకు అలవాటు లేవండి, కానీ నాకు వచ్చే అమ్మాయి కోసం పికప్ లైన్స్ చాలా దాచిపెట్టానండి. రే నీ లైన్స్ మడిచి అసలు ఎవరైనా నచ్చితే చాలు, కుక్క, కాకి, కోతి, పిల్లి
అవన్నీ కూడా పికప్ లైన్స్ చెప్తాయిరా, కానీ నువ్వు అదేదో రాజుగారి నిదైనట్టు దాచిపెట్టాడు. అయ్యా ముకుందా, నిన్ను తయారు చేసేటప్పుడు దేవుడు క్వాలిటీస్ మార్చేసినట్టున్నాడు. పేరేమో కృష్ణుడిది పెట్టి క్వాలిటీస్ ఏమో రాముడివిచ్చాడు. లౌక్యంలో కింగ్ అయిన ఆ కృష్ణుని కూడా ముంచే జమానా నడుస్తుంది కన్నయ్య. అయ్యో మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. చూసుకోవడం కాదా హే, నీకెలా చెప్పాలి? కలియుగానే అవపోసపట్టిన ఓ మోడ్రన్ ఇన్స్టాగ్రామ్ కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? మనిషిగా పుట్టి 25 ఏళ్ళు వచ్చినా నువ్వు మందు కొట్టలేదు, సిగరెట్ తాగలేదు, టీనేజ్లో ఏ పిల్లని దేకలేదు, ప్రేమించలేదు, ముద్దులు హగ్గులు హార్ట్ బ్రేక్లు ఏదీ కాలేదు. పోనీ అమ్మా నాన్న చేతిలో ఏమైనా వెధవాన్ తిట్టించుకున్నావా అంటే అది లేదు. టీచర్స్తో దెబ్బలు కూడా తినలేదు. పోనీ లైఫ్లో కనీసం ఒక్కరినైనా మోసం చేసావా? అది లేదు. ఒకరి చేత మోసపోను కూడా లేదు. అట్లీస్ట్ శకుంతల థియేటర్లో బిట్టు సినిమాలు కూడా చూడలేదు. మరెందుకురా పుట్టావు నువ్వు? ఆ మాత్రం దానికి మనిషిగా ఎందుకురా? ఏ కుక్క జన్మెత్తినా సరిపోద్ది కదరా. ఏం మాట్లాడుతున్నారండి? అయ్యా వాసుదేవా, మనిషికిచ్చిన ఏ సుఖాల్ని ఎంజాయ్ చేయకుండా మంచోడనే ట్యాగ్ వేసుకుని సస్తే పుట్టించిన ఆ దేవుడు కూడా బూతులు తిడతాడు స్వామి. అయినా కలికాలంలో మంచి అనే వర్డే బ్యాన్ కదా గోవిందా. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. అయ్యా వేణుమాధవ, నీ మెంటాలిటీ వేరు, నా మెంటాలిటీ వేరు, మనకు అస్సలు సెట్ అవ్వదు. యు ఆర్ రాంగ్. మన ఇద్దరిది సూపర్గా మ్యాచ్ అవుద్ది. అయినా ప్లస్ మైనస్ కలిస్తేనే కదండి బల్బ్ వెలిగేది. చెప్పు, ప్లస్ మైనస్ కలిస్తేనే పిల్లలు పుట్టేది, పువ్వు పరిమళించేది, ఉరుములు మెరుపులు వచ్చేదని యదవ సోది. అలా కాదండి, నేను మీకు పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలో చెప్పండి పోనీ. ఓ అలా అంటావా? నీకు ప్రతి దాంట్లో పాజిటివే కనిపిస్తుంది. నాకు పాజిటివ్ని తగలెట్టేస్తే కానీ తెల్లారదు. ఇద్దరి మధ్యలో ఏదో ఒక చిచ్చు పెడితే కానీ నాకు నిద్ర పట్టదు. అందుకే ఈ కలికాలంలో నాకు నచ్చినట్టు బతకాలంటే నా పార్ట్నర్కి నాకన్నా సాడిస్టిక్ బిహేవియర్ ఉండాలని ఫిక్స్ అయిపోయాను. సాడిస్టా? ఓకే. మనలో ఏదైనా మార్పు రావాలన్నా లేదా ఒక క్వాలిటీ డెవలప్ అవ్వాలన్నా ఒక 21 days ట్రై చేస్తే అది మనకు అలవాటు అవుతుందంట. అదే 41 days ట్రై చేస్తే అది మన లైఫ్లో భాగం అయిపోతుందంట. నువ్వు నాకు సెట్ అవుతావని తెలుసుకోవడం కోసం నీకు కండిషన్. చెప్పండి, ఆ కండిషన్ ఏంటో? నెక్స్ట్ 41 daysలో సిచ్యువేషన్ ఏదైనా ఎవరితో అయినా అబద్ధమే చెప్పాలి. తప్పు నీదైనా పక్కనోడి మీద వేసేయాలి. అదే నిజమని వాదించాలి. పక్కనోడు మునిగిపోతే అయ్యో అనే ఫీలింగ్ కాకుండా యాహూ అనే ఫీలింగ్ రావాలి. కనీసం రోజుకో గాసిప్ క్రియేట్ చేయాలి. నిజమైన మంచి అనే పదాలు నీ కల్లో కూడా నీకు రాకూడదు. ఇదేం కండిషన్ అండి బాబు? మనుషులు కనిపెట్టిన ఏఐ మనల్ని రూల్ చేసే రోజుల్లో ఇలా ఉంటేనే సంతోషంగా ఉండగలం. దీనికి ఓకే అనుకుంటే రా, నేను ఎక్కడుంటానో తెలుసు కదా. లేదంటే అర్జెంట్గా సిటీ నుంచి దుకాణం సర్దే. నీలాంటి వాడికి సిటీస్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. కనీసం విలేజ్లో ఉంటే కొన్నాళ్ళైనా బతుకుంటావు. బాయ్. దా. ఏంటి అన్ని అబద్ధాలే చెప్పాలా? అది నా వల్ల కాదుగా. చెప్పండి, నా వంక చేస్తారు. హలో గైస్. హాయ్. సో చూసారు కదా మా ఫస్ట్ ఎపిసోడ్, ఈ తారా అండ్ వాసుదేవ్ కాంబినేషన్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఐ థింక్ మీకు నచ్చుతుంది అండ్ స్టోరీ కొంచెం క్రేజీగా నడుస్తుంది. తప్పకుండా వాచ్ చేయండి. ఓకే. అండ్ ఫైనల్గా సో కింద ఏమనిపించిందో కామెంట్ చేయండి. సగం మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మా క్యారెక్టర్స్ కూడా ఎలా ఉన్నాయో కింద కమెంట్ చేయండి ప్లీజ్. ఇలాగే ల్యాగ్లో మాట్లాడుతుంటారు యాక్టింగ్లో కూడా, మీరేం పట్టించుకోకండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు.